రైస్ ఆలు పకోడీ ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి బాండ్లి పెట్టి ఇలా ఆయిల్లోకి వేసుకొని చిన్న పునుగుల్లాగా వేసుకొని కాల్చుకోవడమే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే ఫ్రెండ్స్. అన్నీ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. జాలిగింటలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇవి తీసి దీంట్లోకి వేసుకుందాం. మళ్ళీ రెండో వై వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాలినాక ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. టేస్ట్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకునేచ్చు ఫ్రెండ్స్. టైం కూడా ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ మీ దగ్గర దోసపిండి ఉన్నాయి, అందులోకి ఆలుగడ్డ ఉడకపెట్టుకొని దాంట్లోకి పేస్ట్ కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.